బీజేపీ సింధూరం, మహిళలు గరం గరం. ఉత్తరాదిలో బెడిసి కొట్టిన సింధూర్ అభియాన్, గల్లా పట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. రాజకీయ లబ్ధి కోసం ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు. నారాయణ. దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్. సింధూరం పంపిణీ తిరస్కరించిన ఆడబిడ్డలు. భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏందంటున్న ప్రశ్నలు. సర్వత్రా విమర్శతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ. అసలు కార్యక్రమమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఇట్లా అడుక్కోవడమా విపక్షాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి వాళ్ళు లాస్ట్ సెంటెన్సు అది యాక్చువల్ సెంటెన్స్ ఏందనంటే ఆపరేషన్ సింధూర్ అభియాన్ అని చెప్పి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలలో ఏడ లేదు. ఉంటే దయచేసి జర చెప్పండి. అదర్వైజ్ ఇదొక కల్పితం నమస్తే నాటకం అని చెప్పి కొట్టేయాల్సింది అంతే సింపుల్గా. ఎక్కడన్నా సోషల్ మీడియాలలో అక్కడక్కడే మనం వచ్చిందా? అఫీషియల్గా బీజేపీ ఏమైనా డిక్లేర్ చేసిందా? ఏం చేయలే కదా. మళ్ళీ ఇది ఏడికైనా వచ్చిందో నాకు అర్థమవుతలేదు. సో ఇదంతా ఒక పెద్ద నాటకం ఆడేది తప్ప ఇంక ఇట్లా వాస్తవాలు ఏమున్నాయి అనేది నాకు ఇదేం కనబడతలేదు. సీరియస్గా చెప్తున్నా. ఇది నేను చాలా డీటెయిల్గా చూసిన పొద్దున్న లేవగానే. మోదీ జాతికి జవాబు చెప్పండి. మోదీ జాతికి జవాబు చెప్పండి. ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి. ఏకతాటి మీదికి 16 ప్రతిపక్ష పార్టీలు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్కు డిమాండ్. నష్టాలు కాదు ఫలితమే ముఖ్యం. ప్రధానికి 200 మంది ఎంపీలు లేఖ. పహల్గామ్ ఉగ్రవాద దాడి, కాల్పుల విరమణ, ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టు. ట్రంప్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారు. రాహుల్. ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలా? సంజయ్ రౌత్. నువ్వు పెంగ్విన్ అడుగురా రే సంజయ్ రౌత్ ఫస్ట్. నువ్వు పెంగ్విన్, ఆ ఇద్దరు పెంగ్విన్ వాళ్ళు ఉన్నారు చూడు నీకు చుట్టుపక్కన, ఎల్ఐఎల్ మల్లయ్యల్ కింద చిన్నోడు పెద్దోడు ఉన్నాడు కదా, పెంగ్విన్లను అడుగు ఫస్ట్. నీకు కేవలం కంగనా చాలు. మా కంగనా నీకు గాజులు ఇప్పించింది అంతది. మళ్ళీ గాజులు వేస్తే అంతది. నేను ఒకటే మాట చెప్తున్నా. అసలు నువ్వు ఒక దండగా నువ్వు ఏం మాట్లాడతావేమో నీ ఎత్తిలా నీకేమైనా ఉంటే నీకు తెలుస్తుంది సంజయ్ రౌత్ గారికి చెప్తున్నా. సెకండ్ ఏందనంటే బ్రదర్, ఆపరేషన్ సింధూర్పై చర్చకు రండి. ఏం చర్చిస్తావు చెప్పు నువ్వు ఒక మాట. ఆల్మోస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీడియోలతో సహా పెట్టిండ్రు. దేశ ప్రజలకు లేని చర్చ మీ ప్రతిపక్షాల, మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు లేని లొల్లి ప్రతినిధులకు ఎందుకు? నీకేదన్నా ఉంటే ఇగో ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పి నువ్వు నిలది. అయినా తప్పు అయినా సిడిఎస్ క్లియర్ కట్గా మాట్లాడాను. ఇనిషియల్గా కొన్ని ఇబ్బందులు జరిగినాయి, దాన్ని మేము సరిదిద్దుతున్న తర్వాత పాకిస్తాన్ గూస్మాండం బద్దలు చేసినాం. క్లియర్ కట్గా సిడిఎస్ చెప్పింది. సిడిఎస్ని రాఫేల్ పడిపోయినాయంట, అవి పడిపోయినాయనంట. అంటే యుద్ధంలో నష్టాలు జరుగుతాయని అన్నాడు. అంటే ఎన్ని రాఫేల్ పోయినాయి, ఎన్ని జరిగినాయి అని చెప్పి చెప్పలేదు. నువ్వు ప్యాంటు కొనుక్కున్నాక చినిగదా? నీ షెడ్యూల్ చినగలేదు అని అన్నాడు. ప్రతిపక్షాలను అడుగుతాను. చినిగిపోయిన షెడ్యూల్ అని మనం కుట్టుకోలేదా? వేసుకోలేదు. షెడ్యూల్ చినిగినాయి కదా అని చెప్పి నువ్వు గులాబ్ పూలు పెట్టుకునే జాత అయితే పడేస్తావు. గులాబ్ పూలు పెట్టుకునే జాత అయితే శర్వానీలలో నువ్వు వాడేస్తుండే. మేము అట్లా కాదు కదా. అంటే ఇలా కథ పంచాయతీ ఏందనంటే ఇలా పంచాయతీ ఏందనంటే సైలెంట్ చేసేసేది. ఇలా పంచాయతీ ఏందనంటే ఎక్కడికేని భారత సర్కార్ని ఇబ్బందికరంగా పెట్టాలి. భారత్ సర్కార్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ కాదు ఇది. ఫ్యాక్ట్గా చెప్పాలని అంటే మీరు దేశాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. రాఫేళ్ళు పడిపోయినాయి అని అంటారు. సరే పడిపోయినాయి, ఇప్పుడు ఏందిరా భయ్ అడుగుతున్నా. యుద్ధము జరిగింది, నీతోని ఇప్పుడు కొట్లాటకు దిగుతా. నేను 10 కొడతా, నువ్వు ఒకటి కొట్టవా? నన్ను కొట్టవా? టైం వచ్చినప్పుడు కొడతావు, లేకపోతే సరే నువ్వు ఇప్పుడు దెబ్బలు తిన్నా టైం వచ్చినప్పుడు కొడతావు. నేను నా ఉద్దేశించి చెప్తున్నా. టైం వచ్చినప్పుడు కొడతాం కదా, కొడతాం బరాబర్ కూడా. నష్టం జరిగిందని నువ్వుకుంటావా? దానికి ఎత్తుగడేయడానికి ప్రయత్నం చేస్తాం. రాఫేల్ పడిపోయి ఏం బిక్తారు కట్టలు చెప్పరు. 200 మంది రాసిరట ప్రతిపక్షాలు. వాళ్ళు లారీలలో తీసుకొస్తారు కానీ మన రాఫేల్ లారీలల్లా అది ఎట్లుంటుంది అని అంటే ఏనుగు షెడ్డి సీమ దొంగతనం చేసినట్టు. సీమ అన్నదట, ఏయ్ నువ్వు చూపెట్టు నా షెడ్ వేసుకున్నావు అని అన్నదట. సీమ షెడ్ ఏనుగుకి వస్తుందా? సీమ షెడ్డి ఏనుగుకి వస్తుందా? గట్లనే ఉంటుంది. కరెక్ట్ కదా నేను చెప్పింది.
కరెక్టే అది లారీలలో తీసుకొచ్చినప్పుడు వీళ్ళ ప్రతిపక్షాలు నష్టం జరుగుతుంది. అంటే ఒక్క బుల్లెట్ కూడా నీకు తలగకుండా అంటే ఏడికైనా అది స్ట్రైక్ అది అవును కరెక్ట్గా. వాళ్ళకు వారు మనకు స్ట్రైక్. ఇక ట్రంప్ విషయానికి వస్తే నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడిండు కదా మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు. మళ్ళీ నేను అడిగిన ప్రశ్నలకు మీరు జవాబు చెప్పుర్రి. 1971 తర్వాత జూలై 2005 యుఎస్ స్టేట్ సెక్రటరీ డీక్లాసిఫై చేసుకుంటా ఇందిరాగాంధీ గారు అనగా నా ప్రధానమంత్రి గారిని ఘోరాతి ఘోరంగా దూషించిండ్రు, భారతీయులను దూషించిండ్రు. మళ్ళీ మీ సిగ్గుశిలేని ప్రభుత్వం ఆనాడు తిప్పికొట్టిందా? ఈరోజు నా ఫారిన్ మినిస్టర్ తిప్పికొట్టిండు, ఇవాళ నా ప్రధాని తిప్పికొట్టిండు. విదేశాలకు మొత్తం ఎంపీలు పోయినరు. ఇన్ఫ్యాక్ట్ మీ శశి తరూర్ కూడా పోయిండు. మీ శశి తరూర్ని అడిగితే మొత్తం సమాధానం చెప్తాడు. మీ బతుకుల మనువడ ఎంతసేపు పడుతుంది. సల్మాన్ ఖుర్షీద్ని అడుగు బ్రదర్, చెప్తాడు. సల్మాన్ ఖుర్షీద్ అడిగితే చెప్తాడు. దేశభక్తి చూపెట్టాల్సిన టైంలల్లా గివ్ మాటలేంద్రా భయ్, నాకు అర్థం కాదు, కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది రాహుల్ గాంధీ అని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాను. కరెక్ట్గా ఇలా గురించి ఏం మాట్లాడతాం ఇక? ఈ బబ్బబ్బరి ఏదో విచిత్ర మొత్తం బీజేపీ మీద పడ్డాడు. కాదు మీరేమైనా చరిత్రకారుల కన్నడ వివాదంపై కమల్కు కర్ణాటక హైకోర్టు ప్రశ్నలు. శబామర చెబితే సమస్య పోతుందని వాక్య. క్షమాపణ చెప్పబోనన్న కమల్. ఆడు విచిత్ర సోదరు, ఆడు విశ్వరూపం చూపుతున్నాడు. ఆయన కరెక్ట్ సెట్ అవుతుంది. వెనకటికి కూడా నేను ఇది వాడిన. పొట్టి ఉంటాడు, ముగ్గురు ఉంటాడు ఓ సినిమాలో విచిత్ర సోదరులు. ఇట్లా కూర్చొని అతి పెళ్ళికోడు, అడికి ఇంత ఉంటాడు, ఇంత పెద్ద హీరోయిన్ లవ్ చేస్తాడు. ఇప్పుడు కూడా గింతే ఉంటాడు, ఇంత పెద్ద మాటలు మాట్లాడతాడు, ముక్కుండదు తోకుండదు. ఎప్పుడైతే కోట్లు తీసుకొని వచ్చి గోటీలు ఆడుకుంటే చూడు మనంతో, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వాడతాడు అతి పెళ్లి కొడుకి అనగానే బొబ్బరి అని, అది లోకమురా బొబ్బరి అని. ఎగిసుంటే వాళ్ళని చూస్తే ఇక బూతులు వస్తాయి ఉదయ్ నాకు. పార్సల్ పంపి ఈ అడ్వర్టైజ్మెంట్ వేసినందుకన్నా నమస్తే తెలంగాణ రైతుల భూమిలో గోశాల. బీజేపీని ఏం అనలేదు, దేశాన్ని అన్నారు. ఇగో ఇది దేశమే, ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ అని అనేది ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ పెట్టింది అని అంటే చెప్పండి, నేనే బీజేపీని తిడతా. ఈడ కూడా సింపుల్గా మళ్ళీ 1971 వార్ తర్వాత ఇందిరాగాంధీ ఏమైనా పెట్టిందా ప్రెస్ మీట్? లేకపోతే పార్లమెంట్లో పిలిచి ఏమైనా సమావేశాలు పెట్టిందా? లేదు. నెహ్రూ 1962 వార్లో మళ్ళీ పెట్టిండా ఓడిపోయినాక చైనాతో? లేదు. 1948 పాకిస్తాన్తో జరిగినప్పుడు ఏమైనా పెట్టిండా? పొల్లు తిట్టిరు, అమెరికాలో పొల్లు తిట్టిరు. ఆడ పోయి అమెరికన్ ప్రెసిడెంట్ భార్యలతో మాట్లాడతాడు గిట్లొచ్చి అని చెప్పి ఇంత భారతీయుల ఇజ్జత్ తీసిండ్రు. ఇవాళ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిస్ ఇండియా పేజెంట్లా అదే బ్రిటన్ మహిళతోటి చినుకు అందెలలో చిటపట చినుకులలో అని నీలి మొబ్బది ఉంటుంది కదా, వానజానాడిందే వయ్యారంగా. ఇదే వీటికే వనుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఇత్తనమే ఉంటుంది, అందుకే బంతి పువ్వు కొడుతుంది అని అంట నేను. ఆ ఇత్తనం ఆడికేనంతే. అమెరికాకు పోయి దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడండి రా అనంటే జక్లిన్ కెనడీని చూసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ ఎవరో చెప్పారు కాదు, ఆయన ప్రెసిడెంటే చెప్తున్నాడు. మళ్ళీ బుక్లలో రాసిరు. మళ్ళీ ఈడ మిస్ పెజెంట్లో కూడా ఏ పార్టీలకైనా వచ్చి కాంగ్రెస్ పార్టీలో దుంకినా మిస్ వరల్డ్ పెజెంట్ ఏమన్నది మిల్లా మెగ్గి ఇజ్జత్ తీసిపాయ. అందుకే బంతి పువ్వే కొడుతుంది. ఆలోచనలు గట్లనే ఉంటాయి. కరెక్టా? నువ్వు కంటిన్యూ చేయ ఉదయ్ భాయ్, నేను జర బయలుదేరుతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్ గిరీష్ దారమన్.